సర్ పేరుతోనే ఒకటి నడుస్తా ఉంది. ఎస్ఐఆర్ సర్. ఇది ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్‌కి సంబంధించింది. ఓటర్ జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన అంశం. ఇది పరిస్థితి. భారత రాజ్యాంగం 324 భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, 325, 326 దాంతోని పాటుగా ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు ఉండాలనేది ఇది ఉన్నది. సో వెరిఫికేషన్ పేరుతోనే జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 80 లక్షల ఓటర్లు, నేను 20 లక్షలు అనుకున్నాను, 80 లక్షల ఓటర్లు ఇదిగా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఇది సవాలుగా ఉన్నది. సో ఇప్పటికైతే ఎట్లాంటి రిపోర్ట్ రాలో భవిష్యత్తులో మరిన్ని మిరాకిల్స్ అయితే మన ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. అర్హులకి దేశవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఓటు అయితే ఉండాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అక్కడ నచ్చిన చోట ఉండొచ్చు. కొంతమంది ఫిలిం యాక్టర్స్కి 4 సాట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అట్టెట్టుకుంటే ఒక సాటి ఉండాలి. మనం ఇప్పటికే ఆధార్ లింక్ పెట్టమంటా ఉన్నాం. సో ఇంకొకటి ఏంటంటే అధికారులు చెప్పేటువంటి లెక్కల ప్రకారం ఇది 80 లక్షలని అంటా ఉన్నారు. వెరిఫికేషన్ సంబంధించి ఎన్ని ఓట్లు ఉంటాయో అన్ని ఓట్లు తీసేస్తారు. మరి టైం ఇది 1 నెల కాకుండా దీన్ని 2, 3 నెలలు, 4 నెలలు ఒక ప్రాసెస్ పెడితే ఇది ఉపయోగం జరుగుతుంది. దీంతో పాటుగా ఇక్కడ గ్రామాల్లో ఓట్లు మనం ఓటు ఒకటి ఉండాల్సింది. ఎక్కడో ఒకసారి నచ్చిన చోట ఉంచుకుంటారు. 2002 బేస్డ్ అడుగుతా ఉన్నారు. అప్పుడు మరి పెళ్ళిళ్ళ 25 ఏళ్ళ పిల్లలు 2002 అంటే ఇది 2026 అంటే సుమారు 24 సంవత్సరాల క్రితం అంటే వాళ్ళ కిడ్స్, వాళ్ళకి అప్పుడు ఓట్లు లేవు. రకరకాల టర్మ్స్, కండిషన్స్, షరతులు పెడతా ఉన్నారు. మరి ఇక చూడాలి. పారదర్శకంగా వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో సస్పెక్టెడ్ వాటికి 2 ఓట్లు ఉన్న వాటిని మీరు తీసేయండి, దానికి అభ్యంతరం లేదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో ఇప్పుడు ఆంధ్రాలో 26 లక్షల నుంచి 30 లక్షల ఓట్లు వేసి వస్తున్నారంట తెలంగాణ వాళ్ళు. అందులో 20 లక్షల దాకా తెలుగుదేశం పార్టీకి వేస్తున్నారని, 5-6 లక్షల దాకా వైఎస్ఆర్సీపీకి వేస్తున్నారని, మిగతా ఓట్లు ఇతర పార్టీలకు వేస్తున్నారు. బీజేపీ, వామపక్షాలు, ఇంకా అనేక రకాల పార్టీలు ఉన్నాయి, వాటికి వేస్తున్నారనేది మనకి వినిపిస్తున్నటువంటి మాట. అఫీషియల్ కాకపోయినా వినిపిస్తున్నమాట. నిజంగా మళ్ళీ ఓటర్ లిస్టులు వచ్చిన తర్వాత మనకి ఫైనల్ వస్తుంది. సో ఇప్పుడు ఖచ్చితంగా ఒక పిక్చర్ అయితే వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. సో ఒక పిక్చర్ అయితే స్పష్టంగా మనకి కనపడుతుంది. ఏం కనపడుతుంది అంటే, ఉంటే తెలంగాణలో ఉంచుకోండి, లేకపోతే ఆంధ్రాలో ఉంచుకోండి. ఇది తెలంగాణ, ఆంధ్ర సంబంధించిన ఓటర్లే కాకుండా మున్సిపాలిటీలో ఓట్లు వేస్తున్నారు, గ్రామ పంచాయతీలో ఓట్లు వేస్తున్నారు. అవి ఒకసారి ఓటు, అదొకసారి ఓట్లు ఉంటాయి, ఇది ఒకసారి ఓట్లు ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్ని రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న పరిస్థితిని మనం చూస్తాం. సో పెద్దలారా, మిత్రులారా, ఈ పరిస్థితులు అనుసరిస్తూ ఉన్నాయి. సో దేశంలో 1 ఓటు 31 కోట్ల మంది ఓట్లు వేయట్లేదంటే అసలు ఏందనేది మనకి విడదాకా అర్థం కాలే. సో వెరిఫికేషన్ అవసరమే. 2 ఓట్లు ఉండి తీసే ఒక ఓటు లేకుండా చేయడం అది కరెక్ట్ కాదు. మన ప్రత్యర్థుల పేరుతోని వాళ్ళు దేశ పౌరులు. అది చూడాల్సింది బిఎల్ఓల నుంచి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాకా ఉన్నవాళ్ళకు ఖచ్చితంగా ఓటు వేయాలి. లేని వాళ్ళని తీసేయండి. 2 ఓట్లు ఉంటే తీసేయండి, మంచిదే. అది మేము మొదటి నుంచి ఆధార్ కార్డు లింక్ పెట్టమంటున్నారు అని అడుగుతా ఉన్నాను. న్యూ లక్ష్య ఆర్గనైజేషన్స్గా నేను నా ఐడియాలజీ అయినటువంటి నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ అడుగుతా ఉన్నాను ఆధార్ లింకప్ అని. సో ఆధార్ లింకప్తో పాటు ఈ సర్తోని వెరిఫికేషన్ జరిగి దొంగ ఓట్లన్నీ పోతే మంచిదే, నిజమైన ప్రజాస్వామ్యం బయటకు వస్తుంది. సో రాజకీయ పార్టీలో డొల్లాతనం కూడా బయటపడుతుంది. ఎందుకంటే ఈ పేర్లతో దొంగ ఓట్లు వేయించుకుంటా కొంతమంది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో 5,000 లోపు ఓట్లతోనే గెలిచినటువంటి వాళ్ళు 1/4 దాకా ఉన్నారనేది ఒక సమాచారంగా ఉన్నది. అందుకోసం తెలంగాణలో కూడా అట్లాంటి పరిస్థితులు ఉంటాయి, ఇంకా చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు ఉంటాయి. సో అసలు ఒక ఓటు అయితే ఉండాలే కానీ దాని పేరుతో అడగోలుతనం అనేది పనికిరాదని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గడ్డేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.